అందరికీ భోగి శుభాకాంక్షలండి. ఏంట్రా వీడు ఇప్పుడు చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? మన ఏపీ తెలంగాణలో 14, 15, 16వ తేదీలు సంక్రాంతి అయితే మాకు మాత్రం మా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడైతే కొండ దిగి తిరునాళ్ళకు ఊర్లకు బయలుదేరతాడో అప్పుడే సంక్రాంతిగా పరిగణిస్తారు ఇక్కడ. అందుకే మాకు సంక్రాంతి ఒక రోజు ముందుకు జరిగిందండి. అంటే మీకు సంక్రాంతి రోజు మాకు భోగి, మీకు కనుమ రోజు మాకు సంక్రాంతి అన్నమాట. అందుకే ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మా ఊర్లో సంక్రాంతి స్పెషల్ ఏంటంటే ఇక్కడ పారువేట ఉత్సవం అనేది ఒకటి నిర్వహిస్తారు. పారువేట ఉత్సవం అంటే ఒక గొర్రెకి తోక కోసి సున్నం పెట్టి పంట పొలాల్లో వదిలేసి కంటెస్టెంట్స్ అందరికీ పరుగు పందెం పెట్టి దాన్ని ఎవరు పట్టుకుంటే అది వాళ్ళకే అన్నట్లుగా పోటీ నిర్వహిస్తారు ఇక్కడ. ఇవన్నీ మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే మా ఊర్లో భోగి వేడుకలు ఎలా జరిగాయో చూసేయండి. పల్లెటూరులో భోగి రోజున గుమ్మడికాయలతో ఇంటికి దిష్టి తీస్తారు. వాటి కోసం మా మామయ్య ముందు రోజు మా ఇంటికి ఎదురుగా ఉన్న గుమ్మడికాయ చెట్టులో గుమ్మడికాయల కోసం వెతుకుతున్నారు. అదిగో కనిపించిందండి ఒక పెద్ద గుమ్మడికాయ, ఇంకొకటి చిన్నది కూడా ఉందండి. ఈ రెండు ఇంకా కోసేయడమే లేటు. గుమ్మడికాయలు ఊరికే తీసుకోకుండా ఆ చెట్టు మొదలు దగ్గర ఎంతో కొంత డబ్బు పెట్టి తీసుకోవాలంట. అందుకే మా మామయ్య 2 రూపాయలు పెట్టి గుమ్మడికాయలను కోయడానికి వెళ్తున్నాడు. గుమ్మడికాయలు కావాలా నాయనా? 2 రూపాయలకే 2 గుమ్మడికాయలు అన్నట్లుగా మా బావ ఎలా చూపిస్తున్నాడో చూడండి. ఇక అందరం టిఫిన్ చేశాక మేము పిండి వంటలు మొదలుపెట్టాం. మా అత్తమ్మ గారెలు చేస్తుంది. మా మమ్మీ కజ్జికాయలు చేస్తుంది. ఏది ఏమైనా ఇవి ఇలా అల్లడం ఒక ఆర్ట్, అందరూ చేయలేరు. మమ్మీ నువ్వు సూపర్. వీళ్ళు ఇలా సరదాగా నవ్వుకుంటూ జాలీగా చేస్తున్నారు. అది చాలా జోరుంది, కొంచెం ఇట్లానే వేసుకోవాలి. అప్పుడప్పుడు మొన్న బాగా చేసింది గట్టిగా. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా మాకు చిన్న పిల్లాడే నా మనవడు అని మా హస్బెండ్ వాళ్ళ బామ్మ ఆయిల్ పెడుతుంది. ఆ నెత్తికి కొంచెం నూనె పెట్టుకో, ఎర్ర పీచు లెక్క ఉంది అన్న మాటలు ఈ పల్లెటూర్లలో మామూలే. ఇక్కడ నా పనేమో ఇలా వారు చేసిన వాటినన్నీ వేయించడం. అన్నీ వేయించడం అయినాక ఫైనల్గా గారెలు ఇలా, కజ్జికాయలు ఇలా రెడీ అయ్యాయి. హలో ఫ్రెండ్స్, భోగి మంట కోసం ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ ఒక్క మా ఓవెన్ మినహాయించి కలెక్ట్ చేస్తున్నాను మా భోగి మంటలో వేయడానికి. పల్లెటూరులో ఇలా పేడతో ఇంటి ముందు అలకడం చాలా కామన్. అలాగే ఇది చాలా మంచిది కూడా. ఇలా చేయడం వల్ల ఆ కల్లాపి యాంటిక్గా పనిచేసి ఏ క్రిమి కీటకాలను లోపలికి రానివ్వకుండా చేసి మన కాళ్ళల్లో ఏవైనా పుండ్లు ఉన్నా వాటి మీద నడిచినప్పుడు పోతాయంట. అందుకే మా అత్తమ్మ ఎప్పుడూ కల్లాపి చల్లుతూ ఉంటుంది. ఆ తర్వాత నేను ఎంతో కష్టపడి ముగ్గులు వేశాను. ఫస్ట్ టైం వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. పొద్దున్నే మా బావ భోగి మంటలకు ప్రిపేర్ చేస్తున్నారు. నిన్న మా ఆయన కలెక్ట్ చేసిన పాత సామాన్లన్నీ ఇలా భోగి మంటల్లో వేస్తున్నాం. భోగి మంటల చుట్టూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి.
నిన్న తెచ్చుకున్న గుమ్మడికాయలను ఇలా పూజ చేసి దిష్టి తీసి మా అత్తమ్మ ఇలా వెనక్కి వేసింది. కానీ అది పగలలేదు. మళ్ళీ తీసుకొని ఇలా పగలగొట్టింది. భోగి రోజున సద్దలతో చేసిన రొట్టెలు తీసుకొని తినడం ఆనవాయితీ. అందుకే మా అత్తమ్మ మా తోటి కోడలు ఇద్దరు కలిసి సద్ద రొట్టెలు చేస్తున్నారు. అన్నీ రెడీ చేసుకొని మా పొలానికి వెళ్ళి భోజనం చేసి అక్కడే సరదాగా కొద్దిసేపు గడపదామని మా ఆయన జీపు తీస్తున్నాడు. ఇప్పుడే పొలానికి వచ్చామండి. మా అత్తమ్మ అదిగో ఆ కనుచూపు మేర కనిపించేదంతా మనదే అని జొన్న పంట వేశామని చెప్తుంది. ఒక పక్క మేము తినడానికి అన్నీ రెడీ చేస్తుంటే ఇంకో పక్క మా నాన్న ఏంటో దాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నాడు. చాలా బాగుంది ఈ ఫీలింగ్. ఇలా పొలాల మధ్యలో భోజనం చేస్తుంటే మనం డైలీ తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటాం పక్కాగా. మీకు ఇలానే అనిపించి ఉంటే కామెంట్ చేయండి. తిన్నాక అదే దారిలో ఉన్న మా ఇంకొక కంది పొలానికి వెళ్ళి కందికాయలు, శనగలు కావలసినవన్నీ కోసుకున్నాము. కోసుకున్నవన్నీ జీపెక్కగానే తింటుంటే మా ఆయన నాకు తెలియకుండా వీడియో తీస్తున్నాడు. అందుకే తినడం ఆపేశాను. ఇంకా అందరం కలిసి జీపెక్కి ఇంటికి వెళ్తున్నాం. ఇవేనండి మేము మా పొలం నుంచి తెచ్చుకున్న శనగ బుడ్డలు అండ్ కందికాయలు. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.